సో ఈ వారికోసిల్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి సెక్షువల్గా అంగస్తంభన శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ రావడానికి ఒక ముఖ్యమైన కారణము. అండ్ దాంతోపాటు వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు లేకపోవడానికి కూడా ఈ వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణము. వారికోసిల్లో ముఖ్యంగా జరిగే డ్యామేజ్ ఏంటి అని అంటే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ టెస్టిస్లో టెంపరేచర్ పెరిగిపోయి దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది, ప్లస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయి పిల్లల్లోకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఈ అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ పేషెంట్సే వాళ్ళంతటా వాళ్ళు నోటీస్ చేసి ఎంత తొందరగా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే టెస్టిస్ని అంత ఎర్లీగా సేవ్ చేసి అది మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి వచ్చేటట్లు చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే పిల్లలు లేక మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ట్రై చేస్తున్నా, ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, మీ సైడ్ నుంచి వారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని చెక్ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి సంతాన సమస్యలు కానీ, సెక్షువల్ సమస్యలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా, ముఖ్యంగా వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.